ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. చాచా మరి ఇంత దారుణమేంటే? ప్రతి ఇంట్లోనూ ఇదే గొడవ ఏంటి? మీ అత్తగారికి మీ మరిదంటేనే ఇష్టమా? అతని మాటే వింటుందా? అతనికే ఆస్తంతా ఇస్తానంటుందా? బావుందే, ఇక్కడ అన్న అక్కడ తమ్ముడు, ఇంటికొకడుంటాడేమో ఇలాంటోడు. మీది ఆస్తి మాది ప్రేమ, ఏదైనా సమస్యే. ఏంటి మీ అత్తగారు మీరు దేనికి పిలిచినా రారా? మీ మరిది పిలవకపోయినా వెళ్తారా? ఇదేదో కొంచెం బాగా మనకి సిమిలారిటీ మ్యాటర్లా ఉంది. కాకపోతే మా అత్తయ్య గారు మా ఆయన ఎక్కడికి రమ్మన్నా పిలిచినా వస్తారు. నక్షత్ర, సరేలేవే, మురారి పిలుస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను. మురారి, నువ్విక్కడే ఉన్నావా? మా అమ్మ గురించి వాళ్ళెవరికో చెప్తున్నావెందుకు? ఎవరో కాదు, తన నా క్లాస్మేటే, చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళకు కూడా మనలాంటి సమస్య ఉందంట వాళ్ళింట్లో. అందుకని అమ్మ రాదని వస్తుందని ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు? అయ్యో, నేను అత్తయ్య గారు రారని చెప్పట్లేదు కదా, నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తారని చెప్తున్నాను. కాని అదేమో ఎవరత్తగారులైనా ఒకటే, కావాలంటే మీ అత్తయ్య గారిని ఇప్పటికిప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద రమ్మని మీ ఆయన్ని అడగమని, ఆవిడ వస్తారో రారో చూడు అని అంటుంది. నక్షత్ర, అసలు నువ్వు అలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్పే మానే. అసలు వాళ్ళకేం తెలుసని మా అమ్మ గురించి. నేనంటే అమ్మకెంత ఇష్టమో వాళ్ళకెలా తెలుస్తుంది? అంటే నాకది చెప్తున్న విషయం వింటే కొంచెం నిజముందేమో అనిపిస్తోంది. ఏంటి నిజం? ఏది నిజం? అంటే నా మీద మా అమ్మ ప్రేమ అబద్ధమా? నీకు తెలీదా? అది కాదు మురారి, మరి ఇంతకు ముందు 2-3 సార్లు చాలా ఇంపార్టెంట్ అకేషన్స్ కి అత్తయ్య గారు లేరు కదా? అది అప్పుడంటే ద్వారక ప్లాన్ చేశాడు, కానీ ఇప్పుడైతే వాడు ఏ ప్లాను చేయలేడు కదా. ఇప్పుడే నేను వెళ్ళి అమ్మని ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది రమ్మని అడుగుతాను. అమ్మ ఎలా పరుగున వస్తుందో చూడు. మురారి, వాళ్ళేమన్నా అడ్డుపడతారేమో? నేనిది అడుగుతానని వాళ్ళకి తెలియదు. అయినా అసలు వాళ్ళెవరు నాకు మా అమ్మకి మధ్యలో రావడానికి? నేను అమ్మని బయటికి తీసుకువెళ్ళే తీరుతాను. నక్షత్ర, నువ్వు చాలా తెలివైందానివి. ఇప్పటికిప్పుడు ఏం కథల్లావు? నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నీ తెలివికి. ఓయ్ రఘురామ్, నీ కోడలు నా దారిలోకొస్తుంది, తన్నులు తింటుందేమో అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఏకలు పేగ్గానే కోడి బిర్యానీ అయిపోదు, ముక్కలు కొయ్యగానే చేప పులుసు అయిపోదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునరా, రాజశేఖర్ మళ్ళీ ఈ లెటర్ పంపించాడు. అమ్మా, ఈ రాజశేఖర్ మాటి మాటికి లెటర్స్ పంపించగలుగుతున్నాడంటే ఇతనికి ఆ జైలు ఆఫీసర్ హెల్ప్ ఉందనేది క్లారిటీగా తెలుస్తుంది. ముందసలు ఆఫీసర్ని ఉద్యోగంలో నుంచి తీయించేయాలి. రాజశేఖర్ బయటకు వస్తున్నాడంటే ఖచ్చితంగా జైలర్ ఉద్యోగం ఊడిపోవడమే కాదు, అతనికి కూడా అదే జైల్లో ఖైదీలాగా శిక్ష పడుతుంది. అప్పుడు రాజశేఖర్తో పాటే జీవితాంతం జైల్లో ఉంటాడు. నువ్వు వెంటనే సెక్యూరిటీ అలర్ట్ చేయి.
కానీ రాజశేఖర్ ఖచ్చితంగా బయటకు వస్తాడని గ్యారంటీ ఏంటమ్మా? నేను అవంతిని తీసుకెళ్తానని లెటర్ పంపించి రాలేదు కదా. ఈ రోజు వస్తాడేమో. నువ్వైతే సెక్యూరిటీని అలర్ట్ చేయించు. ఇలాంటి టైంలో మనం ఛాన్స్ తీసుకోకూడదు. అతను చెప్పినట్టు వస్తాడో రాడో అని మనం కన్ఫ్యూజ్ అవ్వడం కంటే తనోసారి బయటకొచ్చి ఇంకోసారి రాకుండా డ్రామాలు చేస్తున్నాడు. నిన్న రాలేదు కాబట్టి ఈ రోజు కూడా రాడు అనుకుని తనని మనం ఫ్రీగా వదిలేస్తే అతనొచ్చి అవంతిని తీసుకెళ్ళిపోతే అప్పుడు మనం బాధపడాలి. అందుకే చెప్తున్నాను, ఛాన్స్ తీసుకోకూడదు. ఓకే అమ్మా, నేను జైలు దగ్గర సెక్యూరిటీని టైట్ చేస్తాను. మన ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెడతాను. సరే, నువ్వు వెళ్ళు. మురారి వెళ్ళు. అమ్మా ఏంటి మురారి? అమ్మా, ఈరోజు నాకు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. నువ్వు ఈసారైనా నాతో రావాలమ్మా. కుదరదు నాన్న, నేను రాలేను. ఎందుకు రావమ్మా? రేపు నాకు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అమ్మా. మురారి, నేనక్కడికొస్తే ఇక్కడో మనిషి ప్రమాదంలో పడుతుంది. అమ్మా, ఎందుకమ్మా ఏదో ఒకటి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు? ఇచ్చదు. అమ్మా, ఇవన్నీ ఫేక్ లెటర్స్ అమ్మా. ఇలాంటి లెటర్స్ ఈ మధ్య ప్రతి ఇంటికే వస్తున్నాయి. ఎవడో ఒకడు మన అడ్రస్కి ఇలాంటివి పంపుతాడు. వాడికి మన గురించి, మన డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ లెటర్స్ని సీరియస్గా తీసుకోవద్దు. అంటే ఇది నిజం కాదంటావు? కాదమ్మా, జైల్లో ఉన్న రాజశేఖర్ మనకి లెటర్ ఎలా రాస్తాడు? ఇదంతా అబద్ధం అమ్మా. నిజమైతే ఒకవేళ ఇది నిజమై రాజశేఖర్ వచ్చి అవంతిని కిడ్నాప్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి? పైగా రాజశేఖర్ గురించి నీకు బాగా తెలుసు. రే, నీ మ్యాచ్ ద్వారా వచ్చే సంతోషం మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ అవంతి కిడ్నాప్ అయితే వచ్చే బాధ మనం ఏం చేసినా పోదు మురారి. అందుకే చెప్తున్నాను, ఈ ఒక్కరోజు ఆగు. రాత్రంతా అవంతి కోసం నేను ఇంట్లో, మీ అన్నయ్య వీధుల్లో కాపలా కాస్తాం. అమ్మా, రేపు నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను, సరేనా? సరే అమ్మా. రే ద్వారకా, నువ్వు నాకు అమ్మని దూరం చేస్తున్నావురా. ఇదిగో చూసావు మురారి, నీకు తేడా తెలుస్తుందా? ఇంతకుముందు మీ అమ్మగారు నువ్వు పిలిస్తే పరిగెత్తుకు వచ్చేవారు. ఇప్పుడు నువ్వు బతిమాలిన రానంటున్నారు. ఆవిడ ఈ మార్పు అసలు ఎందుకు వచ్చింది? ఏయ్, అమ్మలో మార్పు రావడం ఏంటి? అమ్మ మారదు, అమ్మ మారదు. ఓకే, అత్తయ్య గారు మారరు, ఓకే. కానీ అసలు జైలు నుంచి కొరియర్ ఎలా వస్తుంది? ఆ జైలర్ మీ అన్నయ్య పోలీసులే కాబట్టి అతని ద్వారా ఇలా లెటర్స్ రాయించి పంపిస్తున్నారంటావా? అయినా నువ్వు ఎప్పుడెప్పుడు మీ అమ్మని బయటకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నావో బావగారికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ మన ఇంట్లో మనకి తెలియకుండా సీక్రెట్ కెమెరాలు గాని సీక్రెట్ మైకులు గాని పెట్టించుంటారా?
ఏమో నువ్వు ఇప్పటికిప్పుడు అనుకుని వచ్చి మీ అమ్మని అడుగుతుంటే ఇంతలోనే ఓ లెటర్, దాని మీద ఓ డ్రామా స్టోరీ, అంతా ఎలా రెడీ చేస్తారో కదా. అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది. ఏంటోలే, రాజశేఖర్ వచ్చి అవంతకని కిడ్నాప్ చేస్తారంట. చూద్దాం ఇది నిజమో కాదో. రండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, నాదొక రిక్వెస్ట్. ఏంటి? నువ్వు జైల్లో ఖైదీవై కూడా నీకు కావలసినప్పుడల్లా చక్కగా బయటకెళ్ళి నీకు నచ్చిన పనులన్నీ చేసుకుని వచ్చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు బయట తిరగాలనిపిస్తోంది. ఏంటి నువ్వు బయట తిరుగుతావా? అవును రాజశేఖర్ గారు, జైలుకు వచ్చి ఇన్ని రోజులు అవుతోంది. ఈ 4 గోడలు, ఈ 4 ఎకరాల ఓపెన్ గ్రౌండ్ తప్ప ఏమీ కనపడడం లేదు. ఇక్కడే ఉండాలంటే చాలా చికాగ్గా, దారుణంగా అనిపిస్తోంది. అందుకే ప్లీజ్ నేను మీతో వస్తాను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. కాసేపు సరదాగా తిరిగేసి నాకు నచ్చిన ఫుడ్ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. ఎందుకు నవ్వుతున్నారండి? జైలు శిక్ష అనుభవిస్తూ బయట తిరగడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? బయట ఏ ఒక్కడూ మనల్ని గుర్తుపట్టినా గాని పోలీసులకు పట్టించేస్తాడు. అంతేకాదు, మనం బయటికెళ్ళాక తిరిగి లోపలికి రావాలన్నా చాలా కష్టం. మన మనసుందే, అది అస్సలు ఒప్పుకోదు. ఇంకా బయటే ఉండిపోవాలనిపిస్తుంది. లోపలికి రావడానికి చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అంటే మీకొక్కరికే స్ట్రాంగ్ మైండ్ ఉందా? నాకు లేదా? అంతే కదా. స్ట్రాంగ్ మైండ్ కాదు, తొక్క కాదు. ఆ ద్వారక బయట బోలెడు సెక్యూరిటీ పెట్టాడు. దొరికితే షూట్ చేసి పడేస్తాడు. కాబట్టి తప్పక తిరిగి లోపలికి వస్తున్నావు. జైల్లోకి వచ్చి నీ ప్రాణాలు కాపాడుకుంటున్నావు. పిచ్చి పని. నేను భయంతో లోపలికి తిరిగి రావట్లేదు. దుర్గని భయపెట్టడానికే లోపలికి వస్తున్నాను. ఈ జైలు మొత్తాన్ని నా కోటలా వాడుకుంటున్నాను. కానీ ఈసారి అది కుదరదేమో. అంటే అదే, నువ్వు బయటికెళ్ళాక నేను ప్రాణాలతో ఉంచాలని దుర్గ వార్నింగ్ ఇచ్చిందని మీ ఆవిడ నీకు మెసేజ్ పంపించింది కదా. ఈ నవ్వుకు అర్థమేంటి? చంపేస్తాననా లేదా చేస్తాననా? ఎక్కడున్నావు? ఏమైపోయావు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం నేనున్నానని మర్చిపోయావా కార్తీక్? ప్లీజ్ కార్తీక్, వచ్చేయ్. ఎక్కడున్నావు? వెనక్కొచ్చేయ్. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నేనెంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ వచ్చేయ్ కార్తీక్, వచ్చేయ్ కార్తీక్. మయూరి, ఏమైంది మయూరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదవంతి, ఏం లేదు. ఏం లేదా? ఏం లేకుండా ఇంతలా ఏడుస్తారా? నిజం చెప్పు, ఏం జరిగింది మయూరి? నిన్నెవరైనా ఏమైనా అన్నారా?
నక్షత్ర సువర్ణ మురారి లేదవంతి, నన్ను ఎవ్వరూ ఏమనలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. చూడు మయూరి, నేనుంది నీ సంతోషం పంచుకోవడానికి మాత్రమే కాదు, నీ బాధను పంచుకోవడానికి కూడా. చెప్పు మయూరి, ప్లీజ్. మయూరి, బాధని గుండెల్లో దాచుకుంటే అది బరువు అయిపోతుంది. ఆ బరువు మానసిక రోగంగా మారిపోతుంది మయూరి. ఎప్పుడు చిలిపిగా సంతోషంగా ఉండే నీ కళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాయి? నీ గుండెల్లో అంత బాధ ఎందుకు పుట్టింది? దానికి కారణం ఎవరు? చెప్పు మయూరి, ప్లీజ్. నువ్వు నన్ను అక్కలా భావిస్తుంటావు కదా, అమ్మలా గుండెల్లో దాచుకుంటాను. నాకు చెప్పు. అవంతి, మయూరి, ఏమైంది? ఏమైంది మయూరి? కార్తీక్ 2 రోజుల నుంచి కనిపించట్లేదవంతి. రూమ్కెళ్తే రూమ్ లో లేడు. తనకి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. మన ఇంటికి రావట్లేదు, ఫోను కలవట్లేదు. అసలు ఏమయ్యాడో ఎక్కడికెళ్ళాడో తెలియట్లేదు. నువ్వు కార్తీక్ ని? అవును, కార్తీక్ ని నేను చాలా ఇష్టపడ్డాను. తను కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నాడు. పాపం, చాలా మంచోడు, ఎంతో అమాయకుడు. ఏం జరిగిందో తెలీదు. 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నాకు చాలా భయంగా ఉందవంతి. వద్దు మయూరి, కంగారు పడొద్దు. ఈ విషయం అత్తయ్యకి ఎలా చెప్పాలో, కార్తీక్ గురించి ఎలా వెతకాలో నాకేం తెలియడం లేదు. నువ్వు ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు. నేను ద్వారకకి క్యాజువల్ గా చెప్పి కార్తీక్ గురించి కనుక్కోమంటాను. తను ఎంక్వైరీ చేస్తాడు. ఆల్రెడీ వారం కిందటే ఎవరో తనని కత్తితో పొడిచారంట. ఇప్పుడు తానే కనపడకుండా పోయాడు. అసలు తనకి శత్రువులెవరున్నారవంతి? అలా కంగారు పడొద్దని చెప్పానా? కార్తీక్ ఏమీ కాదు. నేను ద్వారకకి చెప్పి వెతికిస్తాను. నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ కనిపించొద్దు. మళ్ళీ అత్తయ్యకి నీ ప్రేమ విషయం తెలుస్తుంది. అసలే అత్తయ్య రాజశేఖర్ గురించి చాలా హెడేక్ లో ఉంది. ఇప్పుడు నీ విషయం కూడా తెలిస్తే తనకి ఇది కూడా ఒక బరువు అయిపోతుంది. ఊరుకో మయూరి, సరేనా? రే, నీ మ్యాచ్ ద్వారా వచ్చే సంతోషం మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. అవంతి కిడ్నాప్ అయితే వచ్చే బాధ మనం ఏం చేసినా పోదు మురారి. సరే ద్వారకా, నువ్వు జాగ్రత్త. సరే, మురారి. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేకుండా ఇక్కడెందుకు ఒంటరిగా ఉన్నావు? రే, ఇందాక నేను అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? కాదమ్మా. రే, నా పిల్లల గురించి నాకు తెలీదా? నేను బాక్సింగ్ కాంపిటీషన్కి రాను అన్నానని బాధపడుతున్నావు కదా? అమ్మా, అదే. నాకు తెలుసురా, నువ్వు ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావని. వద్దు మురారి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకో. అమ్మా, ఇది అనవసరమైన విషయమా? నా కాంపిటీషన్ అనవసరమైన విషయమా? జరగదని తెలిసాక మనం దాని గురించి ఎంత ఆలోచిస్తే అదంత అనవసరమైన విషయం అని అర్థం రా. దానివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది, మనసు నిండా వేస్ట్ పెరుగుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఇంత చెప్పినా నువ్వు ఆ కాంపిటీషన్ అనవసరమైన విషయమా అని అడుగుతున్నావంటే నువ్వు ఈ అమ్మ మాటని నమ్మలేదని అర్థం. అమ్మా, అలా అనకమ్మా. నువ్వేం చెప్పినా నేను నమ్ముతానమ్మా. నమ్మితే నువ్వు మీ వదిన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించేవాడివి.
అమ్మా అది నువ్వు ఉన్నావు కదా, వదినకి ఏమీ కాదు అని. నా మీద నువ్వు నమ్మకం పెట్టుకోవచ్చు, కానీ రాజశేఖర్ని నేను నమ్మను. వాడు చాలా నక్కజిత్తులు, వాడు మహా దుర్మార్గుడు. అవంతి కడుపుతో ఉందని తెలిసి కూడా ద్వారకని అరెస్ట్ చేయించి అవంతిని ఎంతగానో ఏడ్పించాడు. ఇప్పుడు కూడా అవంతిని కిడ్నాప్ చేస్తున్నానని లెటర్ పంపించాడు. మరి నీ వదిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉందమ్మా. అందుకే కదరా నీతో రాను అని చెప్పాను. అమ్మా, నువ్వు నాతో రానందుకు నేనేం ఆలోచించట్లేదమ్మా. అమ్మా, నువ్వు ఆ విషయం మర్చిపో, వదిన గురించి ఆలోచించు. అనాథలాగా పెరిగిన నీకు అమ్మ పెంపకం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్యని తప్పుపట్టే నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. ఏయ్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. కన్న తల్లినే మోసం చేసే నువ్వొక శ్రీరామచంద్రుడివి, వీడు నిన్ను నమ్మిన బంటు హనుమంతుడు.